Hallelujah, praise the Lord. Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకి, నా సహోదరి సహోదరులకు, నా స్నేహితులకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మనమందరము క్రిస్మస్ నెలలో ప్రవేశించి ఉన్నాం. ప్రపంచమంతా యేసయ్య పుట్టాడని సందడితో నింపబడి ఉన్నది. కనుక ఈ సమయంలో మనమందరం కలిసి క్రిస్మస్ పాట పాడుకొని దేవుణ్ణి మహిమపరచాలని, యేసయ్య పుట్టాడని ఉత్సహించి సంతోషించి పాడే నామాన్ని గణపరుస్తాం. అందరు తెలిసిన పాట, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని ఈ పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తాం. ఆమేన్. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. గ్లోరీ. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. చప్పట్లతో. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆమేన్, ఆమేన్. బెత్లెహేములో సందడి. గ్లోరీ. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆమేన్, ఆమేన్. బెత్లెహేములో సందడి. చప్పట్లతో. దావీదు పురములో సందడి, రక్షకుడు వార్తతో సందడి. ఆమేన్. జ్ఞానులో రాకతో సందడి, లోకమంతా సందడి. ఆమేన్. దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకలతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని.
పుట్టాడని, బెత్లెహేములో సందడి. హల్లెలూయా. My dear precious friends, even today as we are going to see the word of God, I am inspired to speak to you all an incident which took place. There was a man who was a beggar. ఒక భిక్షగాడు రోడ్డుపై దుఃఖముతో వెళ్తున్నాడు. ఒక పెద్ద ఆయనని పలకరించి, ఏమైందయ్యా దుఃఖంగా ఉన్నావు అంటే, ఏం లేదయ్యా, ఒక క్రైస్తవ ఇంటికి వెళ్ళాను, ఆ ఇంటిలో సందడి వాతావరణము, క్రిస్మస్ పండుగల వాతావరణం కనబడుతుంది, ఏదో దొరుకుతుందని అక్కడ వెళ్తే అక్కడి నుండి నన్ను తరిమేశారయ్యా అని చెప్పినప్పుడు, అదే బాధ ఉన్నదయ్యా అన్నాడు. కేవలము ఎన్నిసార్లు నిన్ను తరిమారంటే, ఆయన అన్న మాట, ఒకేసారి తరిమారయ్యా, నన్ను వెలగొట్టేశారు. కేవలం ఒక్కసారి నిన్ను వెలగొడితే అంత బాధ ఉన్నదే, ప్రతి సంవత్సరం నన్ను వెలగొడుతున్నారు, నన్ను వెలివేస్తున్నారు, నాకెంత బాధ ఉంటుంది. ఆ భిక్షవాడు అడిగాడు, ఎవరయ్యా మీరంటే, ఏ క్రిస్మస్కి కారణమై ఉన్నాను, ఏ యేసు ప్రభు పుట్టాడని వాళ్ళు సందడి చేసుకుంటున్నారు, అదే యేసు ప్రభు నేనే అని చెప్పినప్పుడు ఆ భిక్షగాడు ఆశ్చర్యపడిపోయాడు. అవును ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు చాలామంది ఈ క్రిస్మస్ పండుగలో ఇంటి పైన స్టార్కి స్థలం ఇస్తారు, ఇంటిలోనికి కేక్కి స్థలం ఇస్తారు, పిండి వంటలకి స్థలం ఇస్తారు, కొత్త వస్త్రాలకి స్థలం ఉంటుంది, క్రిస్మస్ ట్రీకి స్థలం ఉంటుంది, లైట్స్ అండ్ డెకరేషన్కి స్థలం ఉంటుంది, చోటు ఉంటుంది. కానీ ఈ క్రిస్మస్కి కారణమైన ఆ యేసుక్రీస్తు ప్రభుకి చోటు లేదు. ఇది వాస్తవం, ఇది నిజమైన సంఘటన. ఈరోజు యేసు ప్రభు బాధపడుతున్న విషయం ఏంటంటే, అన్నిటికీ చోటు ఉన్నది, కానీ ఈ క్రిస్మస్కి కారణమైన నాకు చోటు లేదు. కనుక ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంలో మీరు దేనికి చోటు ఇస్తారో దేనికి చోటు ఇయ్యరో నాకు అనవసరము, కానీ ఈ క్రిస్మస్కి ప్రధానమైన కారణం యేసుక్రీస్తు ప్రభువే అని గుర్తించాలి. ఆయనకు మీరు స్థానం ఇచ్చారా అని గుర్తించాలి. ఇవ్వండి, మీరు స్టార్కి స్థలం ఇవ్వండి, డెకరేషన్ స్థలం ఇవ్వండి, అన్నిటికీ స్థలం ఇవ్వండి, కానీ యేసయ్యకు కూడా స్థానం ఇచ్చినారా? యేసయ్యకు కూడా చోటు ఇచ్చారా? ఈ క్రిస్మస్కి కారణమైన ఆ యేసుక్రీస్తు ప్రభుడు లోకరక్షకుడికి మీరు స్థానం ఇచ్చారా? మీ జీవితంలో స్థానం ఇచ్చారా? మీ కుటుంబంలో స్థానం ఇచ్చారా? మీ సంఘంలో స్థానం ఇచ్చారా? మీ సమాజంలో స్థానం ఇచ్చారా? హ్యావ్ యు గివెన్ ప్లేస్ టు జీసస్ హూ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ క్రిస్మస్ సీజన్? You might have given place to star. There is a place for star. There is a place for cakes, decoration, gifts, everything. But unfortunately, there is no place for Jesus, who is the real reason for this season, my dear friends. I encourage you that you give place to Jesus. That is a cry of God. అందుకే ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నీ ద్వారం ఎదుట నిలబడి నేను తలుపు తట్టుచున్నాను అంటున్నాడు. జీసస్ ఈజ్ అట్ ద డోర్ నాకింగ్ యువర్ డోర్. yes, he want to come in you. will you give place to Jesus in this Christmas season? యేసయ్యకి చోటు ఇస్తారండి ఈ క్రిస్మస్ పండుగలో? యేసయ్య అంటే ఎవరు? giving place to Jesus means giving place to the word of God. Giving place to Jesus means giving place to the worship of God. Giving place to Jesus means giving place to the peace of God. Giving place to Jesus means giving place to the will of God. యేసయ్యకి చోటు ఇచ్చుట అంటే యేసయ్యకి చోటు ఇచ్చుట అంటే సమాధానానికి చోటు ఇచ్చుట. యేసయ్యకి చోటు ఇచ్చుట అంటే వెలుగుకు చోటిచ్చుట, దైవ చిత్తానికి చోటిచ్చుట. దేవుని బిడ్డలారా,
క్షమాపణానికి చోటిచ్చుట. గివింగ్ ప్లేస్ టు జీసస్ మీన్స్ గివింగ్ ప్లేస్ ఫర్ ఫర్గివ్నెస్, గివింగ్ ప్లేస్ ఫర్ లవ్, గివింగ్ ప్లేస్ ఫర్ జాయ్, light of this world. So my dear friends, give place to Jesus. Open your door, open your heart and invite Jesus, welcome Jesus, and see this Christmas becoming beautiful and valuable and so blessed and joyful. If you give place to Jesus, who is the real reason for this season, I encourage you, నేను అందరినీ ప్రోక్షిస్తున్నాను, ఈ క్రిస్మస్ పరీక్షించండి. యేసయ్య అనగా ఆయన వాక్యానికి, ఆయన చిత్తానికి, ఆయన ప్రేమకు, ఆయన క్షమాపణానికి, ఆయన సమాధానానికి మీరు చోటిచ్చారా? ఒకవేళ లేకుంటే ఈరోజు ఇవ్వండి. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధుడా, ఈ సమయంలో తండ్రి, ఈ క్రిస్మస్ సందడిలో వాతావరణంలో తండ్రి మేము ప్రవేశించి ఉన్నాం ఈ నెల కనుక తండ్రి, నీ హృదయ ఆవేదన తెలియపరచే వాక్యం ద్వారా. అన్నిటికీ చోటు ఉన్నది, అన్నిటికీ స్థలం ఉన్నది, కానీ నీకు చోటు లేదని, నీకు స్థానము లేదని ప్రభా మీరు హృదయ ఆవేదన ఈ వార్తల ద్వారా తెలియపరచుచున్నారు తండ్రి. ప్రకటన 3:20 ప్రకారము, ఇదిగో మా తలుపు ఎదుట నిలబడి ప్రభా మీరు ద్వారమును తట్టుచున్నారు తండ్రి. ఎవడైనా నా స్వరమును విని తన ద్వారమును తెరిచినలా నేను వాళ్ళలోనికి వస్తానో ప్రభా. ఈ వాక్యము ద్వారా ఒక్కొక్క హృదయాన్ని మీరు తట్టుచున్నారు తండ్రి. వాళ్ళు ఈ మాటని విని ప్రభు విధేయత చూపించి వాళ్ళ హృదయాన్ని తెరిచినప్పుడు వాళ్ళలోనికి మీరు ప్రవేశించి వెలుగు రూపములో, సమాధాన రూపములో, క్షమాపణ రూపములో, దైవ చిత్త రూపములో, దేవుని వాక్యం రూపములో వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ జీవితంలో నిలిచినప్పుడు వాళ్ళ జీవితాన్ని ప్రభా పుష్పవంతంగా, మనోహరంగా, వెలుగుమయంగా మార్చుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ క్రిస్మస్ సందర్భంలో నీకు చోటిచ్చేవారుగా వాళ్ళు మారుదురుగాక. బికాస్ యు ఆర్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ లార్డ్. కనుక తండ్రి, నిన్ను మేము మర్చిపోకూడదు, నిన్ను నిర్లక్ష్యం చేయకూడదు, నిన్ను ప్రభా మీకు స్తోత్రములు తండ్రి నెట్టివేయకూడదు ప్రభా. ఈ క్రిస్మస్ సందర్భంలో నీకు అత్యధికమైన ప్రాముఖ్యత ఇచ్చేవారుగా మమ్మల్ని మార్చుమని, ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో నూరంతులుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు మై డియర్ ఫ్రెండ్స్. ఐ బిలీవ్ యు ఆర్ గివింగ్ ప్లేస్ టు జీసస్ and may this Christmas be a blessing to you. If you are blessed by our ministry, you can be the part of our ministry as a gospel partner. You can contact the number which is on the screen and you can join as a gospel partner to spread the gospel to the millions and billions through this ministry, to wipe away the tears of many. ఈ కార్యక్రమం ద్వారా, ఈ పరిచర్య ద్వారా మీరు దీవింపబడి ఉంటే ఈ పరిచర్యలో గాస్పల్ పార్ట్నర్గా మీరు పార్ట్నర్గా ఉండొచ్చు. స్క్రీన్పై ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఇతరుల వివరాలు తెలుసుకోవచ్చు. గాస్పల్ పార్ట్నర్గా మీరు జాయిన్ అయినప్పుడు ఈ పరిచర్య ద్వారా అనేక వేల మంది, లక్షల మందికి సువార్త అందించే భాగ్యము మీకు ఈ పరిచర్య ద్వారా కలుగుతుంది. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇతరుల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. ఇంకా మా యూట్యూబ్ ఛానల్ అరుణ్ విక్టర్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్కి మీరు దర్శించాలని కోరుతున్నాము. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.